మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. చిరంజీవి బర్త్డేను పురస్కరించుకొని ఆయన నటిస్తున్న తాజా చిత్రం కాకా టైటిల్ పోస్టర్ను కూడా విడుదల కావడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక మెగా అభిమాన సంఘాల ప్రతినిధులతో కలిసి ఆయన కేక్ కట్ చేసి మెగాస్టార్ చిరంజీవికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొడాలి నాని పాల్గొనడంతో ఈ వేడుకలకు రాజకీయంగానూ ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సందర్భంగా మాట్లాడిన కొడాలి నాని తెలుగు సినీ పరిశ్రమకు చిరంజీవి ఒక మార్గదర్శకుడని కొనియాడారు. ఎలాంటి సినీ కుటుంబ నేపథ్యం లేకుండానే తన ప్రతిభ, కృషి, పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ స్థాయికి చేరుకున్నారని ప్రశంసించారు. చిరంజీవి ప్రయాణం నుంచి ఎంతోమంది నటీనటులు, సాంకేతిక నిపుణులు స్ఫూర్తి పొందారని పేర్కొన్నారు. తెలుగు సినిమా రంగంలో ఆయన సాధించిన విజయాలు కొత్త తరానికి ఎంతో ఆదర్శమని ఆయన అన్నారు. సినిమా పరిశ్రమలో అడుగుపెట్టే యువతకు చిరంజీవి సినీ ప్రస్థానం ఒక పాఠం లాంటిదని కొడాలి నాని వ్యాఖ్యానించారు. 4 దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తూ ఇప్పటికీ అదే ఉత్సాహంతో సినిమాలు చేయడం చిరంజీవి ప్రత్యేకత అని ఆయన అన్నారు. వెండితెరపై తనదైన ముద్ర వేయడంతో పాటు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, కరోనా సమయంలో ఆక్సిజన్ బ్యాంక్ వంటి సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి ఆయన అందించిన సేవలు ప్రశంసనీయమని తెలిపారు. కాకా సినిమా ఘన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదినం. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు ఇక్కడ ఆయన అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. చిరంజీవి గారు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంతో మనందరితో కలిసి ఆయన జీవించాలని చెప్పి, అదేవిధంగా ఆయన వారసుడు రామ్ చరణ్ కూడా మంచి మెగాస్టార్గా వెలుగొందుతున్నాడు. ఆయన కూడా ఇంకా మంచి సినిమాల్లో మంచి ఉన్నత స్థాయికి రావాలని చెప్పి కోరుకుంటూ, చిరంజీవి గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కాకా అనే సినిమా పేరు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సినిమా కూడా మంచి విజయవంతంగా ఆడాలని చెప్పి, ఆయన ప్రజా జీవితంలో, సినిమా జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడు ఆయనకి ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని రకాలుగాను సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.